సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చేసరికి టాప్ 4 మెంబర్స్ వచ్చారనమాట. డెమన్ పవన్, కళ్యాణ్, తనుజ, ఇంకా ఇమానియల్ అనమాట. ఈ నలుగురిలో అందరూ టాస్క్ బాగా ఆడారు. కాకపోతే ఏంటంటే ఒకరికే కప్ వచ్చింది అనమాట. అది కళ్యాణ్కి వచ్చింది. అసలు కళ్యాణ్కే ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళందరూ టాస్క్ బాగా ఆడలేదంటే లేదు, అందరూ బాగా ఆడారు టాస్క్. కాకపోతే ఏంటంటే కొన్ని సింపుల్ రీజన్స్ ఉంటాయి అనమాట. చెప్తే ఇప్పుడు నేను చెప్తాను ఆ రీజన్స్ ఏంటో. చాలా కామెడీగా ఉంటాయి అనమాట. కాకపోతే కొంతమంది అనుకుంటున్నారు ఎందుకు డెమన్ పవన్ రాలేదు, తనుజ రాలేదు. 10 వీక్స్ దాకా తను నామినేషన్ వెళ్ళాడు, తను ఎందుకు రాలేదని చాలా మంది అనుకుంటున్నారు. ఇది నేను రీసెర్చ్ చేసి చూసి చెప్తున్నాను. ఇప్పుడు ఈ నలుగురిలో ఫస్ట్ ఎలిమినేట్ అయింది ఎవరంటే ఇమానియల్ అనమాట. ఇమానియల్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడంటే ఓటింగ్ చూసుకుంటే ఓటింగ్లో ఎక్కువ పర్సంటేజ్ అమ్మాయిలు ఉన్నారు. సో అమ్మాయిలకి ఏంటంటే ఎక్కువగా కొద్దిగా ఫిజిక్ ఉండాలి, కలర్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్తుంటే కామెడీగా ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇదే రియాలిటీ. ఇంకా ఏంటంటే ఇమానియల్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు. సో ఓటింగ్ వేసే వల్ల అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. సో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి చూస్ చేసుకుంటే కళ్యాణ్ చూస్ చేసుకుంటారు, ఇంకా లేకపోతే డెమన్ పవన్ చూస్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇమానియల్ ఎలిమినేట్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి డెమన్ పవన్ అనమాట. సో బ్రో నువ్వు చెప్పినట్టు మరి డెమన్ పవన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా బ్రో, కళ్యాణ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే కళ్యాణ్కి ఒక ఐడెంటిటీ ఉందన్నమాట. అదేంటంటే తనకి లాస్ట్ టైం చూసుకుంటే జై కిసాన్ అని చెప్పి పల్లవి ప్రశాంత్ గెలిపించారు. ఇప్పుడేమో జై జవాన్ అని చెప్పి కళ్యాణ్ గెలిపిస్తారనమాట. సో ఇక్కడ డెమన్ పవన్ ఇంకా కళ్యాణ్ చూసుకుంటే వీళ్ళిద్దరిలో కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నారనమాట ఆ ఐడెంటిటీతో. సో ఇక్కడ డెమన్ పవన్ కూడా ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనుజ అనమాట. సో తనుజ అండ్ కళ్యాణ్, ఈ తనుజ అండ్ కళ్యాణ్లో ఇందాక నేను ఫస్ట్ చెప్పినట్టు మ్యాక్సిమం ఓటింగ్లో అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఓటింగ్ వేసే వాళ్ళు. సో అమ్మాయిలకి శత్రువులే బ్రో. ఇది ఎక్కడ చూసుకున్నా సరే, ఎక్కడ బయట చూసుకున్నా సరే, లేకపోతే టీవీలో చూసుకున్నా సరే, ఎక్కడ మీ ఓటింగ్లో చూసుకున్నా సరే అమ్మాయిలే శత్రువు. సో దానివల్ల తనుజ కూడా ఎలిమినేట్ అయిపోయింది అనమాట. తనుజ కూడా ఎలిమినేట్ అయ్యి ఫైనల్గా కళ్యాణ్ అనే ఇది వాడు కప్పు కొట్టాడు అనమాట. ఈ సీజన్ అనే కాదు, మీరు ఏ సీజన్ అయినా చూసుకోండి, మ్యాక్సిమం అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ కప్పు కొడుతున్నారు అనమాట. ఎందుకంటే ఓటింగ్ వేసే పర్సంటేజ్లో అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇదే రియాలిటీ అనమాట. అమ్మాయిలు ఎక్కువ ఉండటం వల్ల అమ్మాయిలకు ఎక్కువగా సపోర్ట్ చేయరు. సో దానివల్ల కళ్యాణ్ గెలిచాడు అనమాట తనుజ మీద. సో తనుజ అందుకని ఓడిపోయింది. అమ్మాయిలందరూ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. సో లాస్ట్ సీజన్ చూసుకుంటే బిగ్ బాస్లో జై కిసాన్ అని చెప్పి పల్లవి ప్రశాంత్ని గెలిపించారు. ఇప్పుడు జై జవాన్ అని చెప్పి కళ్యాణ్ గెలిపిస్తున్నారు. ఈ చిన్న రీజన్స్ వల్ల ఈ నలుగురిలో కళ్యాణ్ అనేవాడు విన్నర్ అయ్యాడు. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కింద వీడియోని లైక్ చేయండి, ఇంకా ఫాలో చేయండి ఇలాంటి మరింటి అప్డేట్ కోసం. థ్యాంక్ యూ.